ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ రామాయణం సుందరకాండ పారాయణం. ప్రస్తావన. శ్రీమద్ రామాయణంలోని కాండలన్నింటిలో సుందరకాండ ప్రధానమైనదిగా భావిస్తారు. క్లేశ నివారణ, అభీష్ట ప్రాప్తి, కార్యసిద్ధి కోసం సుందరకాండ పారాయణ చేయడం చిరకాలంగా మన దేశంలో సాంప్రదాయం. పత్తికి దూరమై అసురుల చెరలో బాధలకు గురైన శోకిస్తున్న సీతకు, జానకి జాడ తెలియ వినియోగంతో దుఃఖిస్తున్న రామునికి, ప్రభువు తమకు అప్పగించిన కార్యం నెరవేరక భయంతో ఆర్తులై ఉన్న వానరులకు ఈ కాండలో ఉపశమనం కలిగింది. కనుక సుందరకాండ పారాయణం ఆర్తిని హరించి ఊరటనిస్తుందని, సకల అరిష్టాలను నివారిస్తుందని జనం విశ్వాసం. అంతేగాక ఈ కాండలో రామకథ గానం చేయబడినందున సుందరకాండ పఠనం వలన రామాయణం పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని పండితవాక్యం. శ్రీమద్ రామాయణంలో కళ్యాణం వరకు రాముని బాల్యాన్ని వర్ణించింది బాలకాండ. ఆ తరువాత అయోధ్యలో జరిగిన సంఘటనలను వివరించింది అయోధ్యకాండ. సీతారామ లక్ష్మణుల అరణ్యవాసాన్ని గురించి చెప్పింది అరణ్యకాండ. రామలక్ష్మణులు కిష్కింధలో గడిపిన కాలాన్ని, అక్కడ చేసిన కార్యాలను వివరించింది కిష్కింధకాండ. అనంతరం హనుమంతుడు సీతాన్వేషణకై లంకకు పోయి వచ్చిన వృత్తాంతాన్ని వర్ణించింది లంకాకాండ లేదా సీతాన్వేషణకాండ అయి ఉండాలి. అయితే వాల్మీకి మహర్షి దీనికి సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారంటే, సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం సుందరే సుందరో కపిః, సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. ఈ సుందరకాండలో రాముడు సుందరుడు, కథ సుందరమైంది, సీత సౌందర్యవతి, కావ్య సౌందర్యం ఉంది, హనుమ సుందరుడు, సుందరమైన మంత్రం ఉంది. ఇక దీనిలో సుందరం కాందే ఉంది. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం, ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి, రామస్య దూతం మనసా స్మరామి. ఈ సుందరకాండ పారాయణం చాలా ఫలితమైందని చెప్పి మనందరికీ తెలుసు. అందుకే ఇది పారాయణ చేయడానికి అవకాశం లేని వారికి విని శ్రవణం చేస్తే కూడా పారాయణ చేసినంత ఫలితం ఉంటుందని వినిపించాలని, వినాలని సంకల్పంతో ఈ శ్రీ రామచంద్రమూర్తి గారి అనుగ్రహంతో శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేత శ్రీరామచంద్రమూర్తి వారిని ప్రార్థిస్తూ, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః.